అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అంత ఘోర పరాజయం ఎదుర్కొంటుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఊహించలేదు. నగదు బదిలీ పథకాలతో ఆయన గెలుపుకు ఢోకా లేదని అంచనా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు షాక్ కలిగించాయి. ఈ ఎన్నికల ఫలితాలలో కీలక భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని మాత్రం మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. 2 ఏళ్లుగా వైఎస్ జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతూ దానికోసం ఎంతో పట్టుదలతో ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈ ఫలితాలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తే జగన్ను ఓడించొచ్చని ఆయన చెప్పినటువంటి మాటలకు మొదట్లో పెద్దగా స్పందన లేదు. తన రాజకీయ ఉనికి కోసం ఆయన ఏదో చెప్తున్నారని చాలామంది అనుకున్నారు. జనసేనతో పొత్తుకు మొదట్లో టీడీపీ కూడా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. బీజేపీ అయితే టీడీపీతో పొత్తు కోసం చివరి వరకు విముఖంగా ఉంటూ వచ్చింది. టీడీపీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దామని ఒత్తిడి చేస్తూ వచ్చింది. అయితే అటువంటి పొత్తు ప్రమాదాన్ని మొదటగా గ్రహించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పైన ఆయన వ్యక్తిగత విమర్శలకి దిగుతూ అవమానాలకు గురి చేస్తూ పొత్తు జరగకుండా చేసేటువంటి విఫల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బీజేపీ పెద్దల ద్వారా పొత్తు జరగకుండా చేసే ప్రయత్నం కూడా చేశారని వినికిడి. చివరకు పవన్ కళ్యాణ్తో తానే పొత్తు పెట్టుకుంటానంటూ ప్రయత్నాలు చేశారని కూడా ప్రశాంత్ కిషోర్ ఒక సందర్భంలో వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల అజెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైఎస్ఆర్సీపీ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగిన, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసిన పొత్తు ధర్మానికి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లు కూడా ఆయన వదిలేసుకున్నారు. హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తన అన్న నాగబాబు పోటీ చేయాలనుకున్నటువంటి అనకాపల్లి సీటుని బీజేపీ అభ్యర్థి కోసం త్యాగం చేశారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగేందుకు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆయన చేశారు. ఆ ప్రయత్నాల కారణంగానే విస్మయకర ఫలితాలు వచ్చాయని కూడా మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే టీడీపీ శ్రేణులు ఒక విధమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు చెప్పేందుకు కూడా వెనుకాడారు. అయితే రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి ఏకపక్షంగా టీడీపీతో పొత్తు చేసుకుంటున్నట్టు ప్రకటించి రాజకీయాలని ఒక మలుపు తిప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి ప్రకటన చేయడం టీడీపీ శ్రేణులకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు తప్పితే టీడీపీతో పొత్తుకు వాళ్ళు కూడా సుముఖంగా లేరు. అయితే సొంతంగా పోటీ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో 1 సీటు మాత్రమే గెలిచామని, ఆ విధంగా ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా వస్తుంది అంటూ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఒకవైపు వెర్రితల్ల వేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అరాచక రాజకీయాలు, మరోవైపు సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తున్నటువంటి తన జన సైనికుల నినాదాలు, వాటి మధ్యలో ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పినటువంటి మాట అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలని ఒక్కసారిగా మలుపు తిప్పింది. వైనాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ వేసుకున్నటువంటి లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి పవన్ కళ్యాణ్ చూపినటువంటి చొరవ, పట్టుదల మాత్రమే మార్గం చూపిందని చెప్పొచ్చు. విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేనని గ్రహించినటువంటి వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి పవన్ పైన ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనకు ఆంక్షలు పెట్టింది. పవన్ పర్యటనలకు అడ్డంకులు పెట్టింది. అడుగు బయట పెట్టనివ్వకుండా పోలీసుల కాపలాలు పెట్టింది. చివరికి అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనేటువంటి వరకు వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కాపు నాయకులతో రోజు తిట్టించడం, పావలా కళ్యాణ్ అంటూ హేళన చేయడం నిత్యకృత్యం అయిపోయింది. లాస్ట్కి పవన్ కళ్యాణ్కి తిక్కంటూ నోరు పారేసుకున్నారు. తిక్కని కూడా అన్నారు ఆయన్ని. అయితే నా తిక్కకు ఒక లెక్క ఉందంటూ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి
ఏపీకి విముక్తి కలిగించాలనేటువంటి యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్ష పూనారు. ఈ అవమానాలన్నీ కూడా ఏవి పట్టించుకోకూడదని ఆయన దీక్ష పూనారు. పార్టీ శ్రేణులని ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపైన ప్రకటన చేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్టు అక్కడే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మైనారిటీల ఓట్లన్నీ వైకాపాకే పోయినా కూడా ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో గెలవడం. ద ట్రెమెండస్ విక్టరీ ఓన్లీ విత్ హిందూ ఓట్స్, ఏ సిగ్నిఫికెంట్ విక్టరీ విత్ పోలరైజేషన్ ఆఫ్ హిందూ ఓట్స్. ఇది గమనించాలి. ఇది చాలా గొప్ప పరిణామం. ఈ పరిణామంతోనైనా ఆంధ్ర రాజకీయ పార్టీలు మైనారిటీల ఓట్ల కోసం వెంపర్లాడడం మానేస్తాయేమో చూడాలి. ఇది ముమ్మాటికి హిందువుల సమష్టి విజయం. అయితే ఈ ఘనత ముమ్మాటికి పవన్ కళ్యాణ్దే. హిందుత్వవాదులు, జాతీయవాదులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.